మన జీవితములో ఏ శ్రమ వచ్చినా మనము ప్రీతి నొందకూడదు. యుద్ధములో నిలబడినటువంటి గుర్రము శత్రు సైన్యమేమో ఆ ధరినుంది. యుద్ధానికి వెళ్ళినటువంటి గుర్రం ఆ శత్రువులను చూసి ఏమనుకునేది, అమ్మో అటు పక్కన గుర్రాలు ఎక్కువ ఉండే, అటు పక్కన సైన్యం ఉంది, అటు పక్కన రాజు గట్టిగా ఉన్నాడు, మనం చూస్తేనేమో తక్కువే ఉండం, యుద్ధానికి వెళ్ళకుండా ఇంటికి వెళితే పోయిద్దేమో అన్నట్లుగా ఉంటామా? ఆ యుద్ధానికి వచ్చినటువంటి గుర్రం అంట అవతాలు ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా, ఎన్ని స్థితిగతులు ఇదిగో ఆ యుద్ధములో నాకు ఎదురైనా నేను ప్రీతి నొందను, వెనుకకు తిరగను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వెనుదిరిగేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నాగటి మీద చేయి పెట్టిన వాడు, హల్లెలూయా, పరిస్థితులు ఏదైనా కావచ్చు, స్థితిగతులు ఏదైనా కావచ్చు, మన కుటుంబములే చిన్న భిన్నమైపోతా ఉన్నా, తారుమారైపోతా ఉన్నా, ఆధ్యాత్మికతలో క్రీస్తుని కలుసుకున్న తర్వాత మనము బ్రతికినంత కాలము క్రీస్తుతోనే నడిపించబడాలి. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములో పరిచర్య